మొన్న వెనజులాను ఆక్రమించాడు, నిన్న గ్రీన్లాండ్ ను కొంటా అన్నాడు, ఇప్పుడు ఐరన్ డోమ్ కంపెనీను కొనేస్తాను అంటున్నాడు. ఇజ్రాయెల్ అంటే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది ఐరన్ డోమ్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, నిన్న దావోస్ ఎకనామిక్ ఫోరం లో నిలబడి ట్రంప్ ఐరన్ డోమ్ టెక్నాలజీ కనుక్కున్నది యుఎస్ఏనే. ఇప్పుడు అమెరికాకు ఐరన్ డోమ్ ను తయారు చేసే కంపెనీ యొక్క షేర్స్ కావాలి, మేము ఈ కంపెనీను కొనేస్తాము, ఇజ్రాయెల్ ప్రధాని ఇక నుండి ఐరన్ డోమ్ యొక్క క్రెడిట్ తీసుకోవడం మానేయాలి అనే బాంబు పెల్చాడు. ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడతా. We did it for Israel. And by the way, I told baby, stop taking credit for the dome. That's our technology. That's our stuff. దమాకుండే మాట్లాడుతున్నాడా? చిప్స్ దొబ్బిపోయాయా లేదా అల్జైమర్స్ వచ్చాయా? దెర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ట్రంప్. ఐరన్ డోమ్ అనే ఒక ఆయుధాన్ని యూదులు పూజిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం బ్రతికి ఉంది అన్న, యూదులు ఊపిరి పీల్చుకుంటున్నారు అన్న, దానికి గల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్ ఓన్లీ రీజన్ ఈజ్ ఐరన్ డోమ్. దాదాపు 4,000 నుండి 20,000 మిజైల్స్ ను ఇది ఇంటర్సెప్ట్ చేయగలిగింది. ఈ ఐరన్ డోమ్ ఎందుకు ఈ పెద్ద మనిషి కావాలి అనేది చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ అండ్ హైప్ చేయడానికి ట్రై చేయండి. ఐరన్ డోమ్ ను తయారు చేసింది రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్. ఇది ఫ్రాన్స్ రఫేల్ కంపెనీ కాదు, దిస్ ఈస్ ఇజ్రాయెల్ బేస్డ్ గవర్నమెంట్ ఓన్డ్ డిఫెన్స్ కంపెనీ అన్నమాట. సేమ్ కంపెనీ రీసెంట్ గా ఇండియాకు 1000 మిజైల్స్ ను సప్లై చేయను. 40 నుండి 60 మీటర్ల కింద ఉన్న బంకర్స్ లో ఈ స్పైస్ మిజైల్స్ చాలా పిన్ పాయింట్ గా ప్రిసైజ్ గా వెళ్లి బ్లాస్ట్ చేయగలవు. దీస్ మిజైల్స్ ఆర్ వార్ ప్రూవన్. రఫేల్ అన్ని వార్ ప్రూవన్ వెపన్స్ నే తయారు చేస్తుంది. మనం పాక్ లో ఫ్రీగా స్పైస్ మిజైల్స్ ను యూజ్ చేసాం. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో దాడి చేసింది ఈ స్పైస్ మిజైల్స్. రఫేల్ కంపెనీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్ కంపెనీ. యూఎస్ఏ టెక్నాలజీని కాపీ కొట్టి ఎలాగైతే చైనా F-35 ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను తయారు చేసిందో, అలా కాపీ కొట్టే కంపెనీ రఫేల్ కాదు. ఐరన్ డోమ్ లో 2 భాగాలు ఉంటాయి, ఒకటి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ను రఫేల్ అనే కంపెనీ తయారు చేస్తుంది. రఫేల్ అనేది ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, దీన్ని ఎవరూ కొనలేరు. అయితే ఐరన్ డోమ్ యొక్క సాఫ్ట్వేర్ ను అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ ను ఆంప్రెస్ట్ అనే ఇంకొక ఇజ్రాయలీ ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తుంది. ఆంప్రెస్ట్ లో 40% షేర్స్ రఫేల్ దగ్గర ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ దగ్గర 40% షేర్స్ ఉన్నాయి. మిగతా 60% షేర్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ అండ్ ప్రైవేట్ ఓనర్స్ దగ్గర ఉన్నాయి. స్టిల్ ఆంప్రెస్ట్ అనే కంపెనీ రఫేల్ దే. 40% షేర్స్ అంటే రఫేల్ ఏం చెప్తే ఆంప్రెస్ట్ అదే చేయాలి అనమాట. ఐరన్ డోమ్ కు బ్రెయిన్ అయిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ను ఎన్నో ఏళ్లు కష్టపడి దీని యొక్క అల్గారిథమ్స్ ను తయారు చేశారు. ఎవరు? యూదులు తయారు చేసుకున్నారు. ఆంప్రెస్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకు ఇరాన్ నుండి ఒక మిజైల్ ఇజ్రాయెల్ వైపు వస్తోంది అంటే వీళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ రాడార్ ద్వారా ఇన్ఫో తీసుకుంటాయి. ఈ మిజైల్స్ తేలివి సిటీ వైపు వస్తున్నాయా, మనుషుల వైపు వస్తున్నాయా, బిల్డింగ్స్ వైపు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మిజైల్స్ అనేవి ఓపెన్ ల్యాండ్ లో లేదా ఎడారిలో వస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ క్యాల్కులేట్ చేస్తుంది. ఓపెన్ ల్యాండ్ లో డెజర్ట్ లో పడే మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేయరు, బికాజ్ ఇట్ వోంట్ హార్మ్ ఎనీబడి అన్నమాట. ఒకవేళ మిజైల్స్ అనేవి ఇజ్రాయెల్ యొక్క ఆస్తులపై పడుతూ ఉంటే, ప్రజలపై పడుతూ ఉంటే, ఈ సాఫ్ట్వేర్ వెంటనే కొనుక్కొని అటువంటి మిజైల్స్ ను ధ్వంసం చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ హార్డ్వేర్ కు మెసేజ్ పంపుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం విత్ ఇన్ సెకండ్స్ లో జరుగుతుంది. ఐరన్ డోమ్ యొక్క హార్డ్వేర్ ను ఈజీగా కాపీ చేయొచ్చు, ఎందుకంటే హార్డ్వేర్ అంటే ఫిజికల్ గా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ను కాపీ చేయలేరు, ఎందుకంటే ఇట్స్ హైలీ ఇంక్రిప్టెడ్. ఇప్పుడు ట్రంప్ ఆంప్రెస్ట్ కంపెనీలో 60% స్టాక్స్ కొనడానికి ట్రై చేస్తున్నాడు. 60% స్టాక్స్ కొంటే ఆంప్రెస్ట్ కంపెనీ యుఎస్ఏ సొంతమవుతుంది. అత్తారింటికి దారేది మూవీలో బొమ్మన్ ఇరానీ కంపెనీ షేర్స్ ను ఒక వ్యక్తి కొంటూ ఉంటాడు. కళ్యాణ్ గారి తాత భయానికి కారణం కుటుంబం దగ్గర ఎక్కువ షేర్స్ ఉండవు. తన కంపెనీకు మేజర్ షేర్ హోల్డర్ అవ్వాలి అంటే తన అత్త సపోర్ట్ కావాలి. అత్త దగ్గర కొన్ని షేర్స్ ఉంటాయి. విలన్ దగ్గర మొత్తం షేర్స్ వచ్చేస్తే కంపెనీ డిసిషన్స్ మొత్తం విలన్ తీసుకుంటాడు. కాబట్టే కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఈ షేర్స్ కోసమే అత్త దగ్గరకు వెళ్తాడు. అక్కడ అత్త పైన ప్రేమ అని చూపించారు, బట్ అండర్ లైన్ గా యాక్చువల్లీ హీ గోస్ ఫర్ ద షేర్స్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. సారీ ఫర్ మూవీ ఎగ్జాంపుల్. ఎవరైనా మూవీ చూడకపోయి ఉంటే ఈ రోజు జొమాటో CEO దీపీందర్ గోయల్ ను తీసి పడేశారు. ఎందుకంటే ఈయన దగ్గర మెజారిటీ షేర్స్ లేవు. గోయల్ అనే వ్యక్తి జొమాటోకు ఫేస్ లాంటి వాడు. జొమాటో అంటే ఈ వ్యక్తి ఫేసే గుర్తొస్తుంది. సో రేపు యుఎస్ఏ ఆంప్రెస్ట్ లో మొత్తం షేర్ కొంటే రఫేల్ కంపెనీకు పవర్స్ వెళ్లిపోతాయి. గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. ఆ తర్వాత ఐరన్ డోమ్ యొక్క సాఫ్ట్వేర్ మొత్తాన్ని కాపీ కొట్టి యుఎస్ఏ తాము $170 బిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసే గోల్డెన్ డోమ్ లో వాడుతారు. యుఎస్ఏ బీయింగ్ యుఎస్ఏ ఈ సాఫ్ట్వేర్ తో ఉన్న వెపన్స్ ను వేరే దేశాలకు అమ్ముతుంది. దిస్ మీన్స్ ఐరన్ డోమ్ ఈస్ కాంప్రమైజ్డ్. ఈ టెక్ బయటకు లీక్ అయితే ఇజ్రాయెల్ శత్రువులు ఐరన్ డోమ్ వీక్నెస్ ను కనుక్కుంటారు. ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి
ఎన్నో కౌంటర్స్ ను తయారు చేసుకుంటారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మీరు ఇలా కంపెనీను కొనలేరు అని బ్లాక్ చేశాడు. ఇవి ట్రంప్ చెబుతున్న మాటలు కావు. లాక్హీడ్ మార్టిన్ కంపెనీకు ఏజెంట్ లాగా ట్రంప్ మాట్లాడుతూ ఉంటాడు. హెన్రీ కిస్సింగర్ గారి మాటలను ఇంకొకసారి దొర్లిస్తున్నా. అమెరికాకు శత్రు దేశంగా ఉండడం ప్రమాదమే, మిత్ర దేశంగా ఉండడం ప్రాణాంతకం. వై ట్రంప్ వాంట్స్ టు ఓన్ ఐరన్ డోమ్ బ్రెయిన్. ఎందుకు ఐరన్ డోమ్ ఈ వ్యక్తికి ఇప్పుడే కావాలి అంటే యుఎస్ఏ దగ్గర థాడ్ ఉంది. అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అనే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆల్రెడీ వీళ్ళు తయారు చేసుకున్నారు. దీన్ని లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. థాడ్ 200 కిలోమీటర్ల దూరంలో వస్తున్న బ్యాలిస్టిక్ మిజైల్స్ ను మాత్రమే ఇంటర్సెప్ట్ చేయగలవు. థాడ్ యొక్క మైనస్ పాయింట్ ఇది ఆల్మోస్ట్ అన్ని ప్రొజెక్టైల్ ను ఇంటర్సెప్ట్ చేస్తోందంట. 100 మిజైల్స్ వస్తే అన్ని మిజైల్స్ యుఎస్ఏ ఆస్తులపై, యుఎస్ఏ ప్రజలపై పడవు, కొన్ని ఖాళీ ప్రదేశాల్లో కూడా పడతాయి. డేంజర్ లేని మిజైల్స్ ను కూడా ఇంటర్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇంటర్సెప్టర్స్ యొక్క విలువ దాదాపు 50 నుండి 100 కోట్ల వరకు ఉంటుంది. ఐరన్ డోమ్ ఎలా అంటే ఓన్లీ 4 కిలోమీటర్స్ దూరం నుండి, లైక్ గాజా నుండి వచ్చే మిజైల్స్ ను కూడా మిల్లీ సెకండ్స్ లో ఐరన్ డోమ్ యొక్క మోస్ట్ అడ్వాన్స్డ్ ఆంప్రెస్ తయారు చేసే కమాండ్ సెంటర్ అండ్ సాఫ్ట్వేర్స్ దీని యొక్క అల్గారిథం రాకెట్ స్పీడ్ లో క్యాల్కులేట్ చేస్తాయి. ఐరన్ డోమ్ స్పెషాలిటీ ఎడారి వైపు ఖాళీ ప్రదేశాల్లో పడే మిజైల్స్ ను వదిలేస్తారు, మనీను సేవ్ చేస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ బడ్జెట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. 4 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల మధ్య డిస్టెన్స్ లో ఉన్న మిజైల్స్ ను చాలా ఫాస్ట్ గా ఆపుతాయి. థర్డ్ 200 కిలోమీటర్స్ దూరంలో వచ్చే, లైక్ చాలా దూరం బెంగళూరు నుండి చెన్నై దగ్గర నుండి వచ్చే మిజైల్స్ ను స్లోగా ఇవి ఆపుతాయి. బట్ కేవలం 4 కిలోమీటర్స్ దూరం నుండి వచ్చే మిజైల్స్ ను ఐరన్ డోమ్ చాలా ఫాస్ట్ గా ఆపుతుంది. కాబట్టి దీని యొక్క బ్రెయిన్ నెక్స్ట్ లెవెల్ అంటారు. గోల్డెన్ డైమ్ తయారు చేసేటప్పుడు లాక్హీడ్ మార్టిన్ అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు కొన్ని ఛాలెంజెస్ వచ్చినట్లున్నాయి. వీళ్ళకు ఐరన్ డోమ్ సాఫ్ట్వేర్ కావాల్సి వచ్చింది. ఇండియా F-35 యుద్ధ విమానాలు కొనలేదు అని చెప్పి ఇండియాపై ట్రంప్ ను వదిలిన కంపెనీ లాక్హీడ్ మార్టిన్ ఆంప్రెస్ నుండి సాఫ్ట్వేర్ అడిగితే ఇజ్రాయెల్ ఇవ్వదు. బికాజ్ ఇది చాలా సీక్రెట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో ఎన్నో ఆల్గరిథమ్స్ ఉన్నాయి. రియల్ టైం వార్ లో తప్పులను సరిదిద్దుకొని వాళ్ళేదో తయారు చేసుకున్నారు. ఇయర్ 2011 నుండి ఇజ్రాయెల్ పై ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్, మిజైల్స్ వాట్ నాట్ అన్ని ఫైర్ అయ్యాయి. ఎన్నో వార్ ఎక్స్పీరియన్స్ తో ఎంతో నేర్చుకొని కష్టపడి తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ ను జస్ట్ $300 మిలియన్ టేబుల్ మీద పెట్టి హే లుక్ ఐ హావ్ మనీ, ఐ వాంట్ యువర్ బ్రెయిన్ అని కొంటే ఎలా ఉంటుంది? ట్రంప్ ఏమంటాడు, ఐరన్ డోమ్ క్రెడిట్ తీసుకోవద్దు అంటాడు. ఇజ్రాయెల్ కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? యుక్రెయిన్ కు యుఎస్ఏ ప్యాట్రాయిట్ అనే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది. కానీ రష్యన్ ఆర్మీ ప్యాట్రాయిట్ ను చిన్న పిల్లల్ని మోసం చేసినట్లు మోసం చేస్తోంది. పుటిన్ ఫస్ట్ 300 to 400 డ్రోన్స్ ను పంపుతాడు. ప్యాట్రాయిట్ సాఫ్ట్వేర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత మిసైల్స్ ను పంపి కీవ్ ను తగలబెడుతున్నాడు. థర్డ్ అండ్ ప్యాట్రాయిట్ సాఫ్ట్వేర్స్ ఫెయిల్ అవుతున్నాయి. రియల్ టైం వార్ సినారియోలో పర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. ఆంప్రెస్ట్ కంపెనీను కొని సాఫ్ట్వేర్ ను వాడుకోవాలి అని చూస్తున్నారు. ఇజ్రాయెల్ యుఎస్ఏ మిత్ర దేశాలే కదా, ఎందుకు ఇజ్రాయెల్ దీన్ని బ్లాక్ చేస్తోంది అంటే ఇజ్రాయెల్ 2023 నుండి యుద్ధాల్లో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ కూడా ఢీలా పడింది. ఈ గ్యాప్ లో యుఎస్ఏ డిఫెన్స్ కంపెనీ అయిన ఓండాస్ సెంట్రిక్ అనే ఇజ్రాయెల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను $100 మిలియన్ పెట్టి కొనేసింది. రోప్ టీమ్ అనే రోబోటిక్ కంపెనీను $80 మిలియన్ పెట్టి కొంటోంది. యుఎస్ఏ డిఫెన్స్ తోపు, యుఎస్ఏ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అంటూ ఉంటారు, నిజమే. బట్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద యుఎస్ఏ టెక్ కమ్ ఫ్రమ్ ఇజ్రాయలీ కంపెనీస్. ఇజ్రాయెల్ యొక్క స్టార్ట్అప్ అండ్ ఏఏ కంపెనీస్ ను యుఎస్ఏ కొనేస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఫైనలీ స్టాండ్ తీసుకుంది. మిగతా కంపెనీస్ ను కొన్నారు, బట్ ఐరన్ డోమ్ అనేది రెడ్ లైన్ అంటోంది ఇజ్రాయెల్. బామర్దే పేకాటే అన్నట్లు యుఎస్ఏ ఇజ్రాయెల్ మధ్య టైస్ ఉన్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఐరన్ డోమ్ టెక్ యుఎస్ఏ కు లీక్ అయితే చాలా ఈజీగా కాపీ కొడతారు. ఈ సాఫ్ట్వేర్ లీక్ అయితే ఐరన్ డోమ్ ను హ్యాండిల్ చేసే కౌంటర్ టెక్నాలజీ కూడా మార్కెట్ లో వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ వరీస్ దట్ ఫారెన్ ఓనర్షిప్ కుడ్ కాంప్రమైజ్ ఇట్ సీక్రెట్ యాక్సిడెంట్లీ ఆర్ ఇంటెన్షనల్లీ. ఈ సాఫ్ట్వేర్ ను వీళ్ళు మిజైల్స్ లో, రాడార్స్ లో, ఇలా వేరు టెక్నాలజీస్ లో కూడా వాడుతారు. జస్ట్ $200 మిలియన్ పెట్టేసి ఒక మంచి బ్రెయిన్ లాంటి సాఫ్ట్వేర్ ను కొన్నామంటే మామూలు విషయం కాదు. అందుకనే ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు ఇది వెళ్ళింది. దీన్ని బ్లాక్ చేస్తున్నారు. నేతన్యాహు చాలా గట్టిగా ట్రంప్ తో రెడ్ లైన్ ను దాటద్దు, ఇది ఇచ్చేదే లేదు, అమ్మేదే లేదు అని బ్లాక్ చేస్తే దావోస్ ఎకనామిక్ ఫోరం లో నిలబడి నేతన్యాహుకు వార్నింగ్ ఇస్తున్నాడు. డోంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ ఐరన్ డోమ్, ఇది నీది కాదు, ఇది యుఎస్ఏ తయారు చేసింది, యుఎస్ఏ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకెందుకు అమ్మవు, అమెరికన్ ఇంట్రెస్ట్ ఫస్ట్, అమెరికా ఫస్ట్ అంటున్నాడు. గ్రీన్లాండ్ ప్రజలకు కొన్ని డాలర్స్ పడేసి గ్రీన్లాండ్ మొత్తాన్ని కొనేస్తా అన్నాడు. యూకే యొక్క డియాగో గార్సియా దీవిని కూడా కొనేస్తా అన్నాడు. ఇప్పుడు ఐరన్ డోమ్ కావాలి అంటున్నాడు. ఇజ్రాయెల్ బ్లాకింగ్ ఓండాస్ టు బై ఆంప్రెస్ట్ ఈజ్ బ్లాకింగ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అంట. ఇక్కడ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవ్వడం లేదా అడుగుతున్నా. ప్రపంచంలో అమెరికా అండ్ అమెరికన్స్ తప్ప ఇంకెవరూ లేరు. అమెరికా ఫస్ట్ అంటే ఇదా అని ట్రంప్ ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నోరులెల్లబెట్టుకుంటున్నారు. యుద్ధాల్లో మిజైల్స్ అండ్ డ్రోన్స్ అనేవి గేమ్ చేంజెస్ లాగా మారిపోతున్నాయి. హైపర్సోనిక్ మిజైల్స్ అండ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లో యుఎస్ఏ రష్యా కంటే చాలా వీక్ గా ఉంది.
విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇది మాట్లాడుతున్నా, బికాస్ ఐ ఫాలో ఆల్ ద వర్డ్స్. రష్యా S-500 ను రెడీ చేసుకుంది. 600 కిలోమీటర్ల దూరంలో లాంచ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ను కూడా ఇంటర్సెప్ట్ చేసి కిల్ చేయగలిగే టెక్నాలజీ రష్యా దగ్గర ఉంది. నార్త్ కొరియా, చైనా, రష్యా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. రష్యా దగ్గర అన్లిమిటెడ్ రేంజ్ ఉన్న బోర్బెష్నిక్ అనే మిసైల్ ఉంది అండ్ ఇది న్యూక్లియర్ క్యాపబుల్. రష్యా దగ్గర ఉన్న ఆర్ష్నిక్ అనే మిసైల్ మొత్తం వెస్ట్ యూరోప్ లో ఎక్కడైనా వెళ్లి హిట్ చేయగలదు. USA యుద్ధ విమానాలే యుద్ధాలను డిసైడ్ చేస్తాయి అనుకొని డ్రోన్స్ అండ్ మిసైల్స్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఆపరేషన్ సింధూర్, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ లో మనకు తెలిసిపోయింది మిసైల్స్ అండ్ డ్రోన్స్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ను ప్లే చేస్తాయి. సో ఇందులో భాగంగానే ఐరన్ డోమ్ యొక్క సాఫ్ట్వేర్ ను దొంగలించి లేదా కొనేసి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను, గోల్డెన్ డోమ్ ను, ఈవెన్ మిసైల్ అండ్ రాడర్స్ ను తయారు చేయాలి, S-500 ను ఢీ కొట్టాలి అని చెప్పి అమెరికా ట్రై చేస్తోంది. సో అమెరికా ఆంప్రెస్ట్ కంపెనీను కొంటుందా, ఇజ్రాయెల్ దీన్ని ఎలా బ్లాక్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.